నమస్తే, జై జగన్నాథ్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేనైతే వీడియోలో దివాళీ వీడియో చూపిస్తున్నాను, మా ఇంట్లో ఎలా చేసుకుంటామనేది. ఈ దీపావళి సోమవారం పడడం వల్ల మా ఇంట్లో శివ పూజ కూడా చేసేసుకున్నాము. ఇంక ఇదైతే మేము రెండు విధాలుగా చేసుకుంటాము. ఒకటి లక్ష్మీదేవి పూజ చేసుకుంటాం, ఇంకొకటి ఏంటంటే మేము మహాలయ అమావాస్యకి మా పితృదేవతలకి భోజనం పెడతామన్నమాట. అప్పుడు వచ్చి మళ్ళీ నెల రోజుల వరకు ఉంటారని, ఇప్పుడు వాళ్ళ స్థానాలకి వెళ్ళేందుకు ఈ దివ్వ అనేది వెలిగించి వాళ్ళకి దారి చూపుతామని అంటారనమాట. మా సైడ్, ఒడిశా సైడ్ అయితే ఇలా చేసుకుంటాం. అయితే వీటిని కటిక్కరలు అని అంటారు మా సైడు. మీ సైడ్ ఏమంటారో తెలీదు. వీటిని కాల్చి అలా మీదకి చూపిస్తే వాళ్ళకి వెళ్ళేటందుకు దారి కనిపిస్తుందని అంటారనమాట. దీనికి పురాణంలో కూడా ఉంది. అయితే ఈ ప్రాసెస్ అయ్యేంత వరకే వెయిట్ చేసాం. ఇంకా ఈ పూజ అంతా అయిపోయాక మళ్ళీ ఇంకా మేము స్టార్ట్ అయిపోయాం. నా ముగ్గులు ఎలా ఉన్నాయి కొంచెం కామెంట్ చేసి చెప్పండి. ఈ ఇయర్ అయితే మంచి మంచి కొత్త కొత్త క్రాకర్స్ వచ్చాయి. ఒకటి పికాక్ది అయితే మస్తుంది, అది కూడా మేము తీసుకున్నాం అనమాట. ఈ సంవత్సరం అదే స్పెషల్ అనమాట క్రాకర్స్ అన్నిట్లో, పికాక్ది. ఇంక ఇక్కడ నేనైతే భయం అయితే ఎంత ఉందో ఎక్సైట్మెంట్ కూడా అంతే ఉంది. ఇంకా మా పిల్లలైతే ఫుల్ ఎంజాయ్ మూడ్లో ఉన్నారనమాట. ఇంకా మేమైతే దివాళీ ఇలా చేసుకుంటాం మా సైడు. ఇక్కడైతే మా జేమ్స్ బాండ్ కూడా దివాళీ వచ్చిందంటే గన్నులు కావాలి, హోలీ వచ్చిందంటే గన్నులు కావాలి. చూసారా మా జేమ్స్ బాండ్ ఎలా వేషాలు వేస్తున్నాడో. ఇంకా మేమైతే ఈ దివాళీ నెక్స్ట్ డే నుండి కార్తీకం, మన తెలుగు వాళ్ళది కార్తీకం అంటారు కదా, అది స్టార్ట్ అవుతుంది. ఇంకా ఫుల్ లైట్స్తో వెళ్ళిపోతుంది అనమాట మా వీధంతా. ఇంకా ఇది దివాళీ స్టార్టింగ్, మళ్ళీ కార్తీక పౌర్ణమి వచ్చే వరకు ఇలానే ఉంటుంది. ఈ లైట్స్తో, ఈ క్రాకర్స్తో, ఈ ద్వీపాలతో ఇంకా వెలిగిపోతూ ఉంటుంది అనమాట. మీ అందరికీ నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.